దేవుని వాక్యలో చూస్తే అపోస్తలుడైన పౌలు అంటూ అంటాడు, నేను భయపడుతున్నాను. ఆయనకు భయం కలుగుతుందంట. ఒక విషయంలో ఆయనకు భయం కలుగుతుంది. ఎక్కడ మీరు ఇంత బోధించబడిన తర్వాత, మీరు ఇంత విశ్వాసులైన తర్వాత, మీ మధ్య నేను ఇంత పని చేసిన తర్వాత, క్రీస్తుని గురించిన వాక్కు, సత్య వాక్కు, పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మ వరాలు, ఆత్మ ఫలము ఇవన్నీ అనుభవిస్తున్న మీరు, నేను భయపడుతున్నాను ఎక్కడ మీరు మరలా ఏ రీతిగా అవ్వ మోసపరచబడిందో మీరు ఆ రీతిగా మోసపరచబడతారు అని. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. మోసపరిచే అపవాది ఉన్నాడు, మోసపరుస్తూ ఉన్నాడు. వాడు పనే మోసగాడు. వాడు మోసములకి మనం ఎవరన్నా పడిపోతున్నామా? వాడు మోసములను నమ్ముతున్నామా? ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుదామండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏంటంట? సర్పము ఎలాగైతే అవ్వను మోసపరుచుందో బై హిస్ క్రాఫ్టీనెస్, తెలుగులో ఏంటి ఆ మాట చెప్పండి? కుయుక్తి చేత, క్రాఫ్టీనెస్ ద్వారంగా ఎలాగైతే అవ్వను మోసపరిచిందో, సో యువర్ మైండ్స్ మే బి కరప్టెడ్, మీ మనస్సులో ఏమవుతుంది? చెరపబడుతుంది. దేని నుంచి చెరపబడుతుందంట? సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. సింప్లిసిటీ, యేసు రక్షణ, యేసు మన కొరకు చేసిన కార్యము, సువార్త is just a straight gospel. There's no corruption in it. ఇంకా అటు వెళ్తాం లేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపానికి జీతము మరణము. పాపము చేసిన ప్రతి ఒక్కరు మరణించాలి. పాపం ద్వారా పుట్టిన సంతానం అంతా ఇంకేమవుతుంది? మరణిస్తే నరకమే, అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చారదు. అపవాది వాటి అనుచరులతో పాటు అగ్నిగుండంలో పడివేయబడాల్సిందే. కానీ దేవుడు మనుషుడిని ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసు ప్రభుని ఈ లోకంలో మనకి విమోచనగా, మనకి క్రయధనముగా, మనల్ని రక్షిస్తానికి ఈ లోకంలోకి అనుగ్రహించాడు. ఎవరైతే యేసుని నమ్ముతున్నారో నశింపక నిత్య జీవం పొందుకుంటారనేది దేవుడు వాగ్దానము చేశాడు. యేసుని యందు నమ్మిన వారికి నిత్య జీవం ఉంది. ఆయన ఆత్మ ద్వారా నింపబడి, ఆయన ఆత్మ ఆలయములుగా ఈ లోకం పైన బ్రతుకుతాము. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడి పరలోక రాజ్యము, నిత్య రాజ్యములో ఆయనతో పాటు సుఖంలో జీవిస్తాము. దట్ సింపుల్, స్ట్రైట్. కానీ అపవాది కలవరపరుస్తూ, నీవేదో నీ ఎఫిషియన్సీ, నీ కార్యాలు, నీ పర్ఫార్మెన్స్, నీ క్రియలు, నీ శక్తి, నీ బలము, నీ సామర్థ్యత అంటూ మనుషుణ్ణి ఎప్పుడైతే నీవు చేయలేకపోతున్నావో, నీకు కుదరనంతుందో, నువ్వు ఎప్పుడు బలహీనంగా కనబడుతున్నావు, నువ్వు చేత కాదు, నువ్వు పనికిరావు, నీకు కుదరదు. సో ఎవ్రీ డే యూఆర్ ట్రైయింగ్ సో హార్డ్. దేవుడు కోరేది ఒకటేనండి, విశ్వాసం ద్వారా బ్రతకాలండి. విశ్వాసం ద్వారా నమ్మి, యేసుని నమ్మి జీవించాలని. దేవుని వాక్యలో చూస్తే అపవాది మోసపరుస్తూనే ఉన్నాడు. అందుకని నేను అంటున్నాడు, పౌలు నాకు భయం కలుగుతుందయ్యా, ఆ తంత్రగాడు ఎలాగైతే అవ్వని మోసపరిచాడో అదే రీతిగా మిమ్మల్ని కూడా మోసపరిచి, ద సింప్లిసిటీ, దేవుడు అన్ని సింపుల్గా పెట్టాడు మన ముందు. ప్రతి ఒక్కరికి అర్థమవునట్లుగా, ప్రతి ఒక్కరు నమ్మునట్లుగా, ప్రతి ఒక్కరు విశ్వసించినట్లుగా దేవుడు సమస్తము మన జీవితంలో సింపుల్గా పెట్టాడు. కానీ అపవాది అయితే ఎంత కాంప్లికేటెడ్ లైఫ్. ఎవరికైనా చెప్పండి, సులభంగా ఏదని చెప్తే ఎవరు చేయదంట. అది కొంచెం నలిపి ఇట్లా చేయి, అట్లా కష్టపడి, ఇట్లా అప్పుడు అవుతుందంటే అప్పుడు ప్రయత్నం చేస్తానికి ఆశపడతారంట. దే డోంట్ వాంట్ థింగ్స్ ఈజీ, విచ్ మీన్స్ నాట్ ఈజీ అంటే ఫ్రీగా కాదు. ఇంతేనయ్యా, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. ప్రార్థన చేయుడు, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అందరికి తెలుసా తెలీదా? మరి ఎందుకు ప్రార్థన చేయరు? సింపుల్. నువ్వు మోకరించు, దేవుడి ముందు తగ్గించుకో, దేవుడిని అడుగు, దేవుడు వింటాడు. మరి ఎందుకు మోకరించు? దీనులు దేవుడు హెచ్చిస్తాడు, తగ్గించుకో. మరి ఎందుకు తగ్గించుకో? ఇట్స్ నాట్ దట్. మనం అనుకుంటున్నాము, నేను హెచ్చింపబడాలంటే నేనేదో సామర్థ్యతను చూపించాలి, నేనేదో కష్టపడి సంపాదించాలి, నేనేదో ఘనుడు కావాలి, ఐ నీడ్ టు ఇంప్రెస్ పీపుల్, I need to do this, I need to do that. It is all about our efficiency. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి,
మీరు దేవుని వాక్కుకు విరోధంగా పోయిన ప్రతిసారి అపవాది మిమ్మల్ని భయాలతో నింపుతాడు. 3 రకాల భయాల గురించి క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నాను. మొదటి రకమైన భయం ఏంటంటే ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఏంటి అందరు చెప్పాలి? ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఆది కాండంలో మనం చూస్తాము, తినవద్దన్న ఫలము తిన్న వెంటనే ఆదాము అవ్వ చూడండి వెళ్ళి దాక్కున్నారంట. వెళ్ళి దాక్కుంటాం కూడా కారణం ఏంటి? వారి స్థితి ఏదో వారు గ్రహించుకున్నారు. నేను చేసింది తప్పు. వారికి సిగ్గు, వారి అవమానాన్ని బట్టి, వారి సిగ్గుని బట్టి, వారి వస్త్రహీనతను బట్టి ప్రభు స్వరాన్ని చల్లపోట వేళన ప్రభు నడుచుకుని వస్తా ఉంటే ఆదామా అని పిలిస్తే ఈయన చెట్టు వెనకాల దాక్కున్నాడు. ఎక్కడున్నావు ఆదామా అంటే ఈ చెట్టు వెనకాల దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నాడు అంటే ఒకసారి చదువుదాం. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం ఒకసారి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. నీవెక్కడున్నావు చెప్పండి. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక. నీ స్వరం విన్నా అంటే దేవుడు వస్తున్నాడని విన్నాడు. దేవుడు వస్తలేదని కాదు, దేవుడు వస్తున్నాడని విన్నాడు, తెలుసు, చూశాడు. కానీ విన్నాను కాబట్టే నేను పోయానయ్యా. నీ స్వరాన్ని విన్నాను కాబట్టే దాక్కుంటానికి పోయాను. ఒక మనిషి నేను పాపిని అంటున్నాడు, వెంటనే తనలో ఏం కలుగుతుందంటే భయం కలుగుతుందంట. ఎక్కడ నువ్వు నన్ను తునీకరించి వేస్తావు, నువ్వు ఎక్కడ కొడతావు, నువ్వు ఎక్కడ నన్ను తిడతావు, నువ్వు ఎక్కడ నేను కాదంటావు, అందుకని నేను వెళ్ళి దాక్కున్నాను. చదవండి ఆ మాట కొనసాగించండి. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిన. నేను భయపడి దాక్కున్నాను. ఎక్కడ రిజెక్ట్ అవుతానో, ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా మనుషుడిని ఏలేది భయం, తునీకరణ. మనుషుడు ఒక ద్వారంగా తునీకరించబడతానంటే మెప్పించుకుంటానికి లేకపోతే అప్రూవ్ అవుతానికి ఏదైనా చేస్తాడు. హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, హూ ఆర్ యూ ట్రైంగ్ టు గెట్ క్లోజ్ టు? ఎవరి దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు? కొంతమంది చూడండి, వద్దు అన్నప్పుడు కావాలని ఇంకా దగ్గరకు వస్తానని చూస్తారు, ఇంకా మంచి చేస్తానని చూపిస్తారు, ఎట్లనని నీ ఫేవర్ని సంపాదించుకుంటానని చూస్తారు. ఈరోజు నీవు ఎవరి ఫేవర్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఈరోజు నీవు ఎవరి ద్వారా అంగీకరించబడటానికి ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అంగీకరించాను, నీకు తెలీదా? మానవుడు ఎవరి ద్వారంగా చేయబడ్డాడండి? దేవుని ద్వారంగా. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు అన్నదప్పుడు దేవునికి ఇంకో పేరు ఉంది. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రేమ. God is love. God is love. Man was created by love. ప్రేమ ద్వారంగా చేయబడ్డాడు. ప్రేమ స్వరూపి, ప్రేమ ద్వారంగా మానవుడు చేయబడ్డాడు, ప్రేమతో చేయబడ్డాడు. నీవు ప్రేమతో, ప్రేమ ద్వారంగా చేయబడ్డావు. విచ్ మీన్స్ యు ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంగీకరించబడ్డావు, తునీకరించబడలే. అనేక మంది జన్మము చూస్తే ఈ లోకంలో పాపం బిడ్డలు పుట్టకతోనే తునీకరించబడిన వారు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ దిస్ చైల్డ్. కానీ దేవుడు అలా కాదు. నిన్ను చేసుకునేటప్పుడే నిన్ను అంగీకరించాడు. తల్లి గర్భంలో నిన్ను రూపించింది ఎవరు? దేవుడు. నేను నిన్ను రూపించాను. దేవుడు మనల్ని రూపించాడు, దేవుడు మనల్ని అంగీకరించాడు, ఆయన చేతులారా మనల్ని చేసుకున్నాడు. ఈరోజు మనం నమ్మాలండి, దేవుడు మొదటగానే మనల్ని అంగీకరించాడు. హీ హాజ్ యాక్సెప్టెడ్ us. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. 1 యోహాను 4:8 ఇప్పుడు చెప్పిన రీతిగా ఈరోజు మన నెంబర్ 1 నీడ్ మనుషుడికి ఏంటంటే ఆశ, యాక్సెప్టెన్స్, అంగీకారం. వెన్ యు ఆర్ అఫ్రైడ్, ఎప్పుడైతే మనుషుడు భయపడతాడో మనుషుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ భయాన్ని కప్పుకుంటానికి, ఆ భయం నుండి తప్పించుకుంటానికి, ఆ భయం నుండి పారిపోతానికి, లేకపోతే ఆ భయాన్ని బట్టి మెప్పుగా మార్చుకుంటానికి హీ విల్ సీక్ అప్రూవల్స్. చూడండి, ఆఫీస్లో బాస్ దగ్గరికి వెళ్తున్నాం, భయంతో వెళ్తున్నాం. ఎందుకు? నేను ఏం తప్పు చేశానని ఏం పట్టుకుంటే నా ఉద్యోగం తీసేస్తాడు, లేకపోతే కొంచెం జీతం పెంచమంటే ఉద్యోగం తీసేస్తాడు, లేకపోతే ఏదైనా అడుగుదామంటే మళ్ళీ రా, ఆ రోజు కూడా ఆ లీవ్ లేదు నీకు వచ్చి పని చేయంటాడు, లేకపోతే ఏదైనా అడిగితే ఏమంటాడో, మూడు ఎలా ఉందో. బాస్ నన్ను అగ్రీ చేస్తాడో, డినై చేస్తాడో, నా మీద దయ చూపిస్తాడో, అప్రూవ్ చేస్తాడో, నో అంటాడో. భయంతో బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యంలో చూస్తానండి, when we fear, we would just serve the one that we fear. ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఎవరు భయపడతా ఉన్నామో వారికి బానిసలుగా అయిపోతాం. భయము బానిసత్వాన్ని తీసుకొస్తుంది. మరి దైవ భయం ఏంటి? దైవ భయం ఏంటి? లోక భయం ఏంటి? దేర్ ఇస్ రైట్
ఫియర్, రాంగ్ ఫియర్. దైవ భయం అనేది గౌరవంతో కూడింది. అసలు దేవుడి వాక్యంలో చూస్తే దేవుడు మానవుడి దగ్గర నుండి దూరపరచబడిన దగ్గర నుండి, అంటే పాపము ద్వారంగా దూరపరచబడిన దగ్గర నుండి, దేవుడు మానవుణ్ణి దర్శించిన ప్రతిసారి, దేవుడు కలలిచ్చిన ప్రతిసారి, దేవుడు దూతలు వచ్చి మాట్లాడిన ప్రతిసారి మానవుడికి చెప్పవలసిన మొదటి మాట ఏంటి చెప్పండి? భయపడద్దు. దూత కనబడితే భయం, భయపడద్దు. దేవుడు దర్శిస్తే భయం, భయపడద్దు. ఏది కలిగినా భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ఎందుకంటే మనుషుడు నన్ను చంపేస్తాడేమో, నేను పోయే కాలం వచ్చింది. యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ లైఫ్. కానీ దేవుడు మొదట చెప్తున్నాడు భయపడద్దు. ఆ భయపడద్దు అన్న మాట చూస్తే నీకు ఏ హాని కలగదు. నేను సమాధాన విషయమై వచ్చాను, కీడు విషయమై రాలే. నేను కీడు విషయమై రాలేదు. కీడు విషయమై వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానికి వచ్చినప్పుడు అక్కడ దూతలు అక్కడ భయపడద్దు అని చెప్పారా? సమస్య లేదు, మీ పని అయిపోయింది అక్కడ. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నీ విరోధంగా వస్తే నిన్నెవ్వరు తప్పించలేరు, కానీ నీ పక్షాన్ని వచ్చినప్పుడు నువ్వు భయపడతావు ప్రతిసారి. ఎందుకంటే దేవుడిని చూసిన ప్రతిసారి ఆయన మహిమను బట్టి భయం కలుగుతుంది. భయపడద్దు. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్ట్రాయ్. దేవుని వాటిలో చూస్తాము, ఎజికేల్ ప్రవక్త, యెషయా ప్రవక్త, వారందరు దేవుని దర్శనము, దేవుని సన్నిధిని చూసినప్పుడు వారికి భయం కలిగింది. కానీ దేవుడు వారిని ఎత్తిపెట్టి, దానియేలు కూడా చూస్తాము, భయపడద్దు, డు నాట్ ఫియర్, బెదరద్దు, ధైర్యం తెచ్చుకో. అప్పుడు వారితో మాట్లాడతాము చూస్తాం. ఈరోజు దేవుడు మీతో కూడా అదే మాట చెప్తున్నాడు అండి, భయపడద్దు. దేని విషయమై భయపడద్దు? మీరు దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని గుణగణాలు చెప్పు ఉన్నారు, మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు. అది జ్ఞాపకం చేసుకోండి. అపవాది ఎప్పుడు చూసినా సరే, ఇందాక పౌలు చెప్పిన రీతిగా, మనం చదివిన రీతిగా, అపవాది ఎలాగైతే తను మోసపరిచాడో మిమ్మల్ని మోసపరుస్తాడేమో అనే భయము. అపవాది మోసపరిచే ప్రతిసారి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, అపవాది మోసపరుస్తాడు కానీ నిజంగా మనల్ని, he cannot tell anything that is not there as there because you will not believe. ఇంకో మాటలో చెప్పాలంటే, నీవు ఏది ఆశపడుతున్నావో అదే నీ గురించి చెప్తాడు కానీ లేని దాని గురించి చెప్పడం. అవ్వతో చెప్పిన మాట ఏంటి? ఈ ఫలము తిన్న రోజున మీరు దేవునిలాగా అయిపోతారు. అసలు అవ్వ ఎలా చేయబడింది? ఎందుకంటే ఆదికాండం 1:26 చదివితే, ఎవరి స్వరూపంలో, ఎవరి గుణగణాలు చొప్పున దేవుడు అన్నాడు, లైక్నెస్, మన స్వరూపము, మన గుణగణాలు చొప్పున, లైక్ గాడ్, ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో నరజాతి చేయబడింది. మనం చూస్తాం, అపవాది అంటుంది, ఇది తిన్నప్పుడు నువ్వు అట్లా అయిపోతావు. అపవాది అంటున్నాడు అవ్వతో, ఇది తినేటప్పుడు నువ్వు అలాగ అయిపోతున్నావు. అంటే అవ్వ మోసపోయింది. ఆల్రెడీ తను దేవుని స్వరూపంలో చేయబడింది అన్న మాట మర్చిపోతున్నారు. నరజాతి లైక్నెస్ ఆఫ్ గాడ్ అంటే దేవునిలాగా అధికారం కలిగిన వ్యక్తిగా. దేవుడు అంటున్నాడు, లెట్ దెమ్ రూల్, లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. వారికి అధికారం ఉండనే, వారు ఏలనే. కానీ మనుషుడు అనుకున్నాడు, అపవాది ఏదో దేవుడు ఇవ్వనిది ఇచ్చేస్తాడు, దేవుడు చేయింది చేసేస్తాడు. ఈరోజు మన దగ్గర ఉన్నదాన్ని బట్టే మనల్ని మోసపరుస్తున్నాడు అపవాది. మనం ఎంతోమంది గ్రహించుకోకుండా అవ్వ మోసపోయిన రీతిగానే మోసపోతున్నాం. ఈరోజు మొదటిగా ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్, మనుషుడికున్న భయం, తునీకరించబడతానేమో అనే భయం. ఈరోజు ఒక మాట మీకు తెలియజేస్తున్నా, మీరు దేవుని యందు ఏమై ఉన్నారో మీరు తెలుసుకుని దేవుని ప్రేమ ద్వారా బలపరచబడిన వ్యక్తులైతే దేని విషయమై భయపడరండి. మొదటిగా ఏం భయమో? తునీకరణ, రిజెక్షన్. ఈరోజు మీరు కానీ మీ జీవితంలో ఇఫ్ యూ ఫీల్ రిజెక్టెడ్, రిమెంబర్ యు ఆర్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. మీకు తునీకరణ అనిపిస్తుందంటే దేవుడు ఈరోజు మీకు మొదటిగా తెలియజేస్తున్నాడు, నేను నిన్ను ఆల్రెడీ అంగీకరించాను. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని అంగీకరించిన తర్వాత ఇంకెవడు తునీకరిస్తే ఏం బాధ? దేవుడు మిమ్మల్ని అంగీకరించిన తర్వాత ఎవడు తునీకరిస్తే ఏం బాధ? ఎందుకంటే దేవుడు అంగీకరించిన వారిని తునీకరించేవారు దేవుని పక్షాన ఉన్నవారా? దేవుని పక్షాన కాని వారు మనకు వద్దు బాబోయ్. దేవుని పక్షాన కాని వారితో మనకి స్నేహం వద్దు. దేవుని పక్షాన కాని వారితో మనకి జీవితం వద్దు. దేవుని పక్షాన కాని వారితో మనకి ఏది వద్దు, ఎటువంటి సంబంధం వద్దు. మన దేవుని గణపడతాము, మన దేవుని ద్వారా గణపరచబడతాము. దేవుని అక్కడ చూస్తానండి, రెండో రకమైన భయం చూస్తే ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓటమనే భయం. మొదటి ఏంటంటే మనుషుల ద్వారా రిజెక్షన్,
రిజెక్షన్, అప్రూవల్ కొరకు సీకింగ్. రెండోది చూస్తే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్, ఓడిపోతానేమో, పడిపోతానేమో, కుదరదేమో, ఇంకా నేను చేయలేనేమో, ఇంకా నా శక్తి చాలదేమో, ఇంకా నేను బ్రతకలేనేమో, ఇంకా నాకు ఏమాత్రం నేను మొయ్యలేనేమో, ఈ కుటుంబాన్ని నేను ఏగలేనేమో, ఫెయిల్యూర్, ఇంకా నాకు కుదరదు. పర్ఫార్మెన్స్, ఇట్స్ ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇంతవరకు చదివాను, ఇంకా నేను చదవలేను. ఇంతవరకు కష్టపడ్డాను, ఇంకా నేను కష్టపడలేను. ఇంతవరకు ఈ పరీక్షలు రాశాను, ఈ ఇంటర్వ్యూలు చేశాను, ఈ ఉద్యోగాలు చేశాను, ఇంకా నా వలన కుదరదు. ఈ స్ట్రెస్ ఇంకా నేను హ్యాండిల్ చేయలేను. ఈ ఈ ఈ సమస్యలు నాకు వద్దు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ ఎ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ట్రూత్ కదా, అందరికి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కావాలంటారు. కానీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ బైబిల్ ఎక్కడ ప్రామిస్ చేయబడిందా? ఇంకో మాటలో చెప్పాలంటే అది కొంచెం డిగిన్ చేసి ఆ మాటను కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. బాధ్యత లేని జీవితము, పోరాటము లేని జీవితము, సమస్యలు లేని జీవితము ఈరోజు అందరూ కోరుతున్నారు. కానీ బైబిల్ ఎక్కడన్నా దేవుడు చెప్పాడా నీకు సమస్యలే ఉండవు, నీకు పోరాటాలే ఉండవు, ఇంకా నీకు బాధలే ఉండవు? వి ఆల్ విష్ ఫర్ ఇట్. అంటే మన చిన్నప్పటి నుండి ఎవరో ఏదో ఎక్కించారనమాట. ఈరోజు చాలామంది కూడా దేవుని నమ్ముకుంటానికి, నువ్వు దేవుని నమ్ముకో, నీకు సమస్యలే ఉండవు, పోరాటాలే ఉండవు, శోధనలే ఉండవు, బాధలే ఉండవు. ఇట్ ఈస్ ఆల్ ఎ లై. ఉంటాయి కానీ అన్నిట్లో నిశ్చయిత ఏంటంటే దేవుడు మన తోడు ఉంటాడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్దామా? ధైర్యం ఏంటంటే అన్నిట్లో ఆయన ఉంటే అన్నిట్లో నుండి బయటకు పడతాం. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారండి, నా జీవితంలో దేవుడు నన్ను నడిపించాడు అసాధ్యమైన పరిస్థితులు అన్నవారు ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? మరి ఎందుకు ఇంకా భయం? వై ఆర్ యు సో స్కేర్డ్? వాట్ విల్ హ్యాపెన్ టుమారో? నెక్స్ట్ అడుగు తీయగలుగుతానా? ఇంతవరకు నడిచింది చూడలేవా? ఇంతవరకు నడవలేదా? ఇంతవరకు నడిచావంటే నా అసాధ్యం కాదా? అవును అసాధ్యం, ఇంతవరకు నడిచింది అని చెప్తున్నావు. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇంతవరకు నడిచింది నీ శక్తా, నీ బలమా, నీ జ్ఞానమా, మనుషుడి సహాయమా? కాదు కదా, నడిపించింది ఆయనే కదా. కానీ ఎప్పుడైతే మనము దేవుని వైపు చూడకుండా అటు ఇటు పరిస్థితులను చూస్తున్నామో మనం సాగుతామండి. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా వారు మునిగిపోతానికి కారణము దేవుడు వారికి సహాయము లేక కాదు, దేవుడు వారికి సహాయము చేయక కాదు, దేవుడు వారిని బలపరిచి నడిపించక కాదు. జస్ట్ దట్ దే ఆర్ ఫియర్డ్, దే ఆర్ స్కేర్డ్ వేర్ ఐ మైట్ ఫెయిల్. అపవాది చేసే పనులు కూడా ఇదే. అనేక మందిని నీవు పడిపోతావేమో, నీకు కుదరదేమో, నీకు చేత కాదేమో, ఇప్పుడు అందరి ముందు నువ్వు అవమానపరచబడతావేమో. జ్ఞాపకం చేసుకోండి, నిన్ను గణపరిచిన దేవుడు, నిన్ను మహిమపరిచే దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నీవు ఆయన నమ్మితే ఆయన నిన్ను ఇంకనూ హెచ్చించే దేవుడు. ఎక్కలేని కొండపైకి హెచ్చించే దేవుడు అంటే నమ్మేవారంటే హల్లెలూయా చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదివితే చాలా చక్కగా ఉంటుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ మాట చూడండి ఎంత చక్కగా ఉంది. Now thanks be to God who always, not sometimes, కొన్నిసార్లు కాదు, అప్పుడప్పుడు కాదు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి కలుగును గాక. ఎందుకని? Now thanks be to God who always leads us in triumph in Christ. క్రీస్తు ద్వారంగా విజయము, క్రీస్తు ద్వారంగా విజయము. And through us diffuse the fragrance of his knowledge in every place. మా ద్వారముగా ఆయనను గురించిన జ్ఞానము, అది ఎలాగంట? ఇంపైన సువాస, గుడ్ ఫ్రాగ్రెన్స్, మంచి శ్వాస. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, దేవుడు చేయగలిగిన కార్యాలు ఎంత గొప్పవి. మన ద్వారంగా దేవుడు కనబరచాలంట. నీ జీవితాన్ని బట్టి ప్రభునామం మహిమపరచబడినట్లుగా మనము దేవుని ఘనపరిచే సాక్షులు ఉండాలంట. దేవుని వాక్యలో చూస్తానండి, దేవుడు మనకి ఆయన శిలువలో చేసిన కార్యం ద్వారా జయమును అనుగ్రహించాడు. ఈరోజు మనమైతే జయం అనుగ్రహించబడిన వారిని, జయము కలిగిన వారికి జీవిస్తలేదు, కానీ భయంతో బ్రతుకుతున్నాం. యేసు ప్రభు మరణాన్ని ఓడించాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన మృత్యుం జయుడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా?
పాతాళపు తాళం చేతులు ఆయన చేతులు ఉన్నాయండి. అంటే పాతాళాన్ని గడగడ ఉనికించిన దేవుడు. నమ్మేవారంటే హల్లెలూయా చెప్తామా? ఈరోజు సర్వ అధికారము కలిగింది యేసు మాత్రమే. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఆయన అంటాడు, నా నామంలో నేను మీకు జయమిచ్చా. మీరంటారు నాకు భయం వేస్తుంది, ఏమవుతుందో, ఓడిపోతానా అని. దేవుని వాక్యం చూడండి, మరలా మనం చెప్తున్నాడు, ట్రయంఫ్ విక్టరీ. క్రీస్తు మృత్యుంజయుడు, ఆ మృత్యుంజయుడు నీకు జయాన్ని ఇచ్చాడంట, నీకు అందించాడంట. కానీ నీవైతే భయపడుతున్నావు, నేను ఓడిపోతానా, నేను పడిపోతానా, నాకు చేత కదా, నా కుటుంబం ఏమవుతుంది, నా చదువులు ఏమవుతుంది, నా ఉద్యోగం ఏమైపోతుంది, ఈ భయం చూడండి. కానీ ఈరోజు దైవ జనంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దైవ గౌరవంతో, దైవ భక్తితో, దైవ భయంతో మనం జీవిస్తే లోక భయాలు మన పైన ఉండవు. యేసు ప్రభు ఆల్రెడీ మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, ఆయన మృత్యుంజయుడు, ఇందాక చెప్పిన మాటలు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఆల్రెడీ యేసు ప్రభు అన్ని జయించి నీకు జయంనిచ్చాడు, ఇందుకు ఇంకా భయంలో జీవిస్తున్నారు? దట్ ఈస్ అ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. ఆల్రెడీ అపవాదిని ఓడించాడు దేవుడు, నువ్వు ఇందుకు ఇంకా నీ అంతటా నీవు ఓడిద్దామని ప్రయత్నం చేస్తున్నావు? ఆయన నామంలో ఆయన పక్షాన నిలబడితే నీకు జయము కదా. ఈరోజు దేవుని వాక్యం విన్న మీరు ఏ భయాలతో ఉన్నారో ప్రభుకు తెలియజేయండి, ఆయన దగ్గర ఒప్పుకోండి. ఆయన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు. దయచేసి ఈ సమయంలో తలలు ఉంచి ప్రార్థన చేద్దామా? ఒక ప్రార్థన చేద్దాము. ప్రభువా, నా జీవితంలో ఉన్న భయాల్ని తీసివేయ్యా. ఈరోజు మీరు యథార్థంగా ప్రభు దగ్గర చెప్పండి, ఏంటి మీ భయం? ఏంటి మీ భయం? తునీకరణ, మనుషుడు అప్రూవల్ కొరకు, మనుషుడు ద్వారంగా మెచ్చబడాలని, మనుషుడు అంగీకరించాలని, మనుషుడు సై అనాలని, మనుషుడు తునీకరించుకొని ఉండాలని, మనుషులు వెనకాలే తిరుగుతూ మనుషుల్ని మెప్పించుకుంటూనే బ్రతుకుతున్నారా? ఎంత చేసినా తృప్తి ఉండదు, ఎంత చేసినా చాలదు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను అంగీకరించాను, ఐ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యూ. నీ పాప స్థితిలో నిన్ను అంగీకరించాను, నేను నీతిమంతుడిగా మారుస్తానికి, నిన్ను పరిశుద్ధంగా చేస్తానికి, నీ జీవితాన్ని బాగు చేస్తానికి, నిన్ను వర్ధలింపజేస్తానికి, నిన్ను ఫలింపజేస్తానికి, నీ జీవితంలో నా కార్యంని జరిగిస్తానికి నేను ఆశతో ఉన్నాను. దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడండి మిమ్మల్ని. ఏంటి మీ భయాలు? ఏంటి మీ దిగుళ్ళు? ఏంటి మీ భీతి? ఏంటి మీ చింత? ఏంటి మీ సమస్యలు? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. స్టాప్ వరింగ్, స్టాప్ ఫియరింగ్, స్టాప్ బీయింగ్ అఫ్రైడ్. భయపడద్దు. పేతురు ఎప్పుడైతే తుఫాన్లు ఈ చూశాడో, అలలు చూశాడు, మునిగిపోసాగాడంట. కానీ ఆయన మునిగిపోతున్నప్పుడు ప్రభు దగ్గర కేకేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. ఆయన రక్షించని అడిగాడు కాబట్టి యేసు ప్రభు వెంటనే ఆయన రక్షిస్తాం. వారిద్దరూ ఓడలోకి వెళ్తాము. దే హ్యావ్ గాన్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. ఈరోజు యేసు ప్రభు నిన్ను నీ జీవిత ప్రయాణంలో తుఫాను మధ్య, అలల మధ్య ధైర్యముతో, నెమ్మదితో, శాంతితో నడిపించాలని ఆశపడుతున్నాడు అండి. దేని విషయమై చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద మోపమని దేవుని వాక్యం తెలియజేయట్లేదా? వాట్ ఆర్ యూ సో వరీడ్ అబౌట్? దేవుడు తన కార్యం మీ జీవితంలో చేస్తే అది ఘనమైనది. దేవుడు తన కార్యం మీ జీవితంలో జరిగిస్తే అది మేలైనది. మీ జీవితంలో దేవుడు ఆయన భయభక్తుల ఎడల మీరు బ్రతికినట్లయితే, ఆయనను ప్రేమించిన వారిని, ఆయనను గౌరవించిన వారిని ఆయన హెచ్చించే దేవుడు అండి, గణపరిచే దేవుడు, వర్ధలింపజేసే దేవుడు, ఫలింపజేసే దేవుడు. దర్ ఇస్ నథింగ్ దట్ అవర్ లార్డ్ కెనాట్ డూ. దేవుడు చేయలేనిది ఏదీ లేదు. సమస్తము జరిగించగలిగిన దేవుడు. ఈరోజు మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తానికి దేవుడు ఆశతో ఉన్నాడు. మీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశతో ఉన్నాడు. మిమ్మల్ని బలపరుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు దేవునికి ప్రతిస్పందనగా ఇవ్వండి. దేవా, నేను భయపడినయ్యా, నువ్వు నా తోడు ఉంటే నేను భయపడాల్సిన అవసరం లేదయ్యా. నాకు ఏ భయం నన్ను ఏళ్తానికి అవసరం లేదు ప్రభా. అయ్యా నాకు దిగులు లేదు, ఎందుకంటే నా పక్షాన ఉన్న దేవుడు నువ్వు గొప్ప దేవుడు. అవునండి, యేసు నామంలో మనకు జయం అనుగ్రహించబడింది. యేసు నామంలో మనకు శక్తి అనుగ్రహించబడింది. యేసు నామంలో గంభీరంగా మనం జీవించవచ్చు. ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఈరోజు సమస్త నామం, అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం. ఆ నామాన్ని ధరించిన నీవు, యేసు ప్రభు నామాన్ని ధరించిన నీవు, యేసు సొత్తులాగా మార్చబడిన నీవు, యేసు రక్తం ద్వారా కొనబడిన నీవు, కడగబడిన నీవు దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు. యావే బిడ్డగా మార్చబడుతున్నావు. ఈరోజు ధైర్యంగా, యావే నీవు నా దేవుడు అయ్యా, నీవు నా తండ్రివి అయ్యా, నీ ప్రియ కుమారుడు నామంలో నేను నీ బిడ్డనని ప్రకటిస్తున్నానయ్యా, ధైర్యంగా నీ దగ్గరకు వస్తున్నానయ్యా. ఈరోజు ధైర్యంగా మీరు ప్రకటించచ్చండి, ధైర్యంగా మీరు చెప్పచ్చండి, దేవా నాకు భయం లేదయ్యా, నువ్వు నా తోడుంటే నాకు భయం లేదయ్యా,
నయా నువ్వంటే నాకు గౌరవము, దైవరికమైన భయంతో నేను జీవిస్తాను, కానీ భీతి నాకు వద్దు ప్రభా, భీతి నాకు వద్దు ప్రభా, చింత నాకు వద్దు ప్రభా, సమస్యలు సతమతమయ్యే జీవితం నాకు వద్దు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వు, కొడుకని నిద్రపోని దేవుడు అయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు, ప్రతి భయాల నుండి విడిపించే దేవుడు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు చూచున్న దేవుడు అయ్యా, నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. ఎటువంటి సమస్యలు, ఎటువంటి భయాలు, ఎటువంటి భీతులు నీ బిడ్డలు ఉన్నారు, నువ్వు బాగుగా ఎరుగున్న దేవుడు ప్రభా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు, నిన్ను నమ్మిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరికి సహాయం లేని పరిస్థితుల్లో విడిచిపెట్టి అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టనని మాట ఇచ్చిన దేవుడు ప్రభా. తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువను అన్న మాట ఇచ్చిన దేవుడు ప్రభా. దేవుడు, మా పక్షాన నువ్వు పోరాడతా మాకు ఇంకేం భయమయ్యా, మా పక్షాన నువ్వు ఉంటా మాకు ఇంకేం దిగులు భీతి ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడండి, ఏ భయాలతో వారు వేధించబడుతున్నారో, బాధించబడుతున్నారు. దేవా, ఈరోజు మాకు స్వతంత్రత ఇచ్చేవయ్యా నువ్వు అయ్యా. వెలుగులోకి నడిచి రమ్మంటున్నావు, లెమ్ము తేజరము, వెలుగు ప్రకాశిస్తుంది అంటున్నావు. లేదా ఇంకా చచ్చిన స్థితిలో పడి ఉంటే, అవిశ్వాసులుగా పడి ఉంటే అయ్యా, మేము మా అవిశ్వాసాన్ని బట్టి నాశనం అయ్యే వరకు ఉంటామనేది నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లేచేవారుగా, నీ దగ్గర నుండి శక్తిని పొందేవారుగా, ధైర్యంతో నీ కొరకు జీవించే బ్రతుకుని కలిగిన వారుగా, అన్ని విషయంలో వర్ధిల్లే సాక్షులుగా, ఘనమైన పాత్రులుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యంలో అనుగ్రహించమని వేడుకుంటూ, దేవా విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్.